విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాజంపేట పట్టణంలో రాష్ట్ర అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నిరసనకారులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి అంటూ నినాదాలు చేశారు. వారు బ్యానర్ చేతపట్టి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీస్ జోక్యంతో ట్రాఫిక్ ను పునరుద్ధరణ చేశారు. గతంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ గతంలో మేము విశాఖ ఉక్కుపైన పోరాటం చేస్తే ఆ రోజు టీడీపీ వైఖరి వ్యక్తం చేసి ఈ రాష్ట్రానికి విశాఖ ఉక్కు కావాలని చెప్పడం జరిగింది. ఇది ఆంధ్రుల హక్కు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు టీడీపీ వైఖరి మార్చుకొని బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తోంది. వైఖరి చెప్పకుండానే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం. మేమంతా వామపక్ష పార్టీలుగా, వ్యవసాయ కార్మిక సంఘాలుగా అందరం కూడా ఐక్యమై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలా, అట్లా లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని